క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఆగస్టు నెల 4వ తేదీ 2024. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 146వ కీర్తన 8వ చరణం. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో కుటుంబాలుగా, బంధువులముగా, స్నేహితులముగా, సమూహాలుగా జీవిస్తున్న మనము ఆయా సమయాలలో వచ్చిన సమస్యను బట్టి, కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి, నిందలను బట్టి, అవమానములను బట్టి, ఇతరులు మాట్లాడే సూటిపోటి మాటలను బట్టి కృంగిపోతూ ఉంటాం, కలవరపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. ఈ లోకంలో క్రైస్తవులకైతే మరెన్నో బాధలు, మరెన్నో కష్టాలు. ఈ లోకం మనల్ని కృంగదీస్తుంది. ఈ లోకం మనల్ని బాధిస్తుంది. ఈ లోకము పడిపోతే ఎగతాళి చేస్తుంది. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు పడిపోయిన వారిని లేవనెత్తేవాడు, కృంగిన వారిని బలపరిచే దేవుడు. అయితే వర్షానికంటే ముందు ఉరుములు, మెరుపులు మనం భయపడేంతగా గాలి వీస్తుందో, అటు తర్వాత వర్షం వచ్చి వాతావరణం అంతా నెమ్మదిగా ఎలా మారుతుందో, అలాగే దేవుని నుండి మన మీదికి ఆశీర్వాదం రావటానికి ముందు గాలి లాంటి, ఉరుముల్లాంటి, మెరుపుల్లాంటి సమస్యలు, నిందలు, అవమానాలు తప్పకుండా వస్తాయి. వాటికి భయపడకుండా మనము నిలబడగలిగితే, క్రీస్తులో స్థిరంగా ఉండగలిగితే, తర్వాత వర్షము వచ్చి వాతావరణం అంతా చల్లగా, నెమ్మదిగా మార్చినట్లు దేవుని నుండి ఆశీర్వాదం మన మీదకి వచ్చి మన జీవితాన్ని ప్రశాంతంగా, నెమ్మదిగా, ఆశ్చర్యం కలిగించే విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు స్వామి. మీరు కృంగిన వారిని లేవనెత్తువారని, బలహీనులను బలపరిచే దేవుడని, దుఃఖిస్తున్న వారికి సంతోషమునిచ్చేవాడవని మాతో మాట్లాడి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. అవునయ్యా, ఈ లోకము మమ్మల్ని బాధిస్తుంది, మమ్మల్ని చూసి ఎగతాళి చేస్తుంది. మా దీనహీన స్థితిని చూసి ఏమాత్రము కూడా సహాయము చేయక వారి మాటలతో మమ్మల్ని బాధిస్తుంది. అయితే నువ్వు ఎన్నడూ అలా చేయవు. మాతోనే ఉంటూ మమ్మల్ని నడిపించే దేవుడవై ఉన్నందుకు స్తోత్రాలు. ప్రియమైన తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న వారిలో కృంగిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తండి. ఈ బలహీనమైన క్షణాలను, ఈ కొరతలను, ఈ క్షణికమైన నిందలను ఓర్చుకొని తర్వాత మీరు అందించబోయే శాశ్వతమైన ఆనందము కొరకు, ఆశీర్వాదము కొరకు, శుభప్రదమైన నిరీక్షణతో ప్రార్థనాపూర్వకంగా ఎదురుచూచుటకు సహాయం చేయమని, ఒకరోజు మేము కూడా దావీదు వలె నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సహాయం చేయమని, తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.